హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సూర్య పేపర్‌లో రాజధాని అమరావతి గురించి ఒక బ్యానర్ ఐటెమ్ వార్త. అమరావతికి మళ్ళీ ప్రాణం అని. అంటే అసలు అమరావతికి ప్రాణం ఉందా అనే ఒక డౌటు. మళ్ళీ ప్రాణం అంటే ప్రాణం ఉన్నదాన్ని ఎవరైనా తీశారా? మళ్ళా ప్రాణం వచ్చిందా? ఒకసారి ప్రాణం పోతే మళ్ళా రాదు. ఒకవేళ ఉంటే గిట్ల. అమరావతికి ప్రాణం అని ఒక వార్త ఇచ్చారు. దేనికోసం అంటే నిన్న కేబినెట్ సమావేశంలో దానికి సంబంధించి 7,387 రూపాయలు రుణాలు అమరావతికి కోసం క్యాబినెట్ అనుమతి తీసుకుందట. ఇక అయిపాయే ప్రాణం వచ్చినట్ట. ఒక 7,000, 8,000 కోట్లో లేకపోతే ఒక 15,000 కోట్లో ఏడీబీ బ్యాంకో, ప్రపంచ బ్యాంకో రుణం ఇస్తే అమరావతికి ప్రాణం రాదు. మళ్ళీ ప్రాణం అని ఇచ్చారు. అసలు మళ్ళీ ప్రాణం ఉండడానికి 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని అని చెప్పి భూములు సమీకరించారు తప్ప దానికి ఐడెంటిటీ లేకుండా చేశారు. పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో చట్టంలో సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని, నవ్యాంధ్ర రాజధాని అమరావతి అని చెప్పి భారత పార్లమెంటు గుర్తించలే. ఈ రోజుకు కూడా లేదు అది. ఇక మళ్ళీ ప్రాణం ఎక్కడ? అసలు ప్రాణమే పోయలేదు కదా. ప్రాణం పోస్తే కదా ప్రాణం ఇంకొకరు తీస్తే మళ్ళీ ప్రాణం దక్కించడానికి. ఇది ఇంకా మభ్యపెట్టే కార్యక్రమం చేస్తాం. ఈ మళ్ళీ ప్రాణం ఉద్దేశం ఏంటంటే భూములు సమీకరిస్తారట రెండో దశ భూ సమీకరణ కోసం జనవరి 3న నోటిఫికేషన్ రాబోతుంది. అంటే మీరు భూమి సమీకరిస్తే ప్రాణం వచ్చినట్ట, రాజధాని నిర్మిస్తే ప్రాణం వచ్చినట్ట. నిన్న మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో కళకళలాడుతుంది కార్మికులతో కళకళలాడితేను, భూములు సమీకరిస్తేను కళకళలాడినట్టు కాదు. కళకళలాడాలంటే అమరావతి నిర్మించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేది. ఇంకా ప్రజల చెవిలో పూలు పెట్టే కార్యక్రమం చేయకుండా ఇప్పటికైనా అమరావతికి ప్రాణం ఉందా లేదా అనేది చెప్పండి. పార్లమెంట్లో చట్టం చేయించండి, పార్లమెంట్లో గుర్తింపు తెచ్చే కార్యక్రమం చేయండి. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా మీరు ఉన్నారు. అది లేకుండా మళ్ళీ ప్రాణం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ ప్రాణం వచ్చింది అనుకుంటూ మళ్ళా 5 ఇయర్స్ గడిపి దాని తర్వాత 2029 ఎన్నికల్లో మళ్ళీ అమరావతి ఒక ఎజెండా, అమరావతి ఎన్నికల ఎజెండాగా, రాజధాని ఎన్నికల ఎజెండాగా, ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా ఒక ఎన్నికల ఎజెండా లెక్క పోలవరం కూడా అట్లయింది. ఉండేటట్లు కాకుండా అమరావతిని పూర్తి చేసేటట్టు చేయండి. 2029లో నాకు ఓట్లు వేస్తేనే అమరావతి ఉంటుంది, 2029లో నాకు ఓట్లు వేస్తేనే రాజధాని రాష్ట్రానికి ఉంటుంది, లేదంటే ఉండదు అని చెప్పే కార్యక్రమం కోసం కాకుండా ముందు పార్లమెంట్లో దానికి చట్టబద్ధత తీసుకొచ్చి ఇక్కడ దానికి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి, అప్పులు కాదు, అప్పులు ఇవ్వడానికి ఇతడు ఈ అప్పుల కథ చెప్పి మళ్ళీ ప్రాణం వచ్చింది, మళ్ళీ ఊపిరి వచ్చింది, ఇక అయిపోయింది, అమరావతి కలకల్లాడుతుంది. ఈ అప్పులతోని కలకల్లాడదు, నిధులు తేవాలి. ఇది తేవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో అభివృద్ధి, మౌలిక వసతులు, భూ కేటాయింపులు, సంక్షేమము, పెట్టుబడులు, ఉద్యోగుల పెన్షనర్ల ప్రయోజనాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అనంతరం రాష్ట్ర మంత్రులు మీడియాకి వివరించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ నాబార్డ్ నుంచి నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్సీ స్కీమ్ కింద 7,387 రుణం పొందేందుకు కేబినెట్ ఆమోదం పొందింది. అప్పు తీసుకోవడానికి ఆమోదం పొందితే కలకల్లాడదు. అప్పు తీసుకోవడానికి కేబినెట్ ఆమోదం తెలిపితే అమరావతికి ప్రాణం రాదు. అమరావతికి ప్రాణం రావాలంటే మోడీ గారి దగ్గర పోయి ఒక 50,000 కోట్లు తీసుకొచ్చి అమరావతి పైన పెడితే వస్తుంది. 3,000 కోట్లు, 7,000 కోట్లు, 10,000 కోట్లు, 11,000 కోట్లు అప్పులు తెస్తే ఆ అప్పులతోని రాజధాని నిర్మాణం కాదు. మీరు తెచ్చే అప్పు కంటే అమరావతిలో ఉన్న 29,000 మంది రైతులు ఇచ్చిన భూమి విలువ పెద్దది, వాళ్ళ త్యాగం పెద్దది. అమరావతికి మళ్ళీ ప్రాణం కంటే కూడా అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు గుండెల పగిలి చనిపోకుండా వాళ్ళ ప్రాణాలు తీయకుండా చూడండి. అది మీరు చేయాల్సింది. ఇది ఒక వార్త. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. 28 జిల్లాలు ఖరారు, కొత్త జిల్లాలు 2. మార్కాపురం, పోలవరానికి కేబినెట్ ఓకే. 17 జిల్లాల్లో మొత్తం 25 మార్పులకు ఆమోదం. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఇక మదనపల్లె. ఆ జిల్లా పూర్తిగా పునర్వ్యవస్థీకరణ. రాయచోటి నియోజకవర్గం అందులోనే. కడపకు రాజంపేట, తిరుపతికి రైల్వే కోడ్.
అన్నమయ్య జిల్లా అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ అన్నమయ్య జిల్లా క్యాపిటల్ రాజధాని అంటే ఆ జిల్లా హెడ్ క్వార్టరు రాయచోటి కాన్స్టిట్యున్సీకి సంబంధించి రవాణా శాఖ మంత్రి అక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఆ కాన్స్టిట్యున్సీ జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంది అన్నమయ్య జిల్లాకి, దాన్ని తీసేశారు. ఇప్పుడు తీసేసి మదనపల్లిని అన్నమయ్య జిల్లా ఉంది, జిల్లాకు మదనపల్లిని హెడ్ క్వార్టర్గా చేశారు. దానిపైన పెద్ద ఎత్తున కసరత్తు, దానిపైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి ప్రజలకు ఒక హామీ ఇచ్చిండు. రాయచోటి జిల్లా కేంద్రంగా మార్చితే, రాయచోటిని జిల్లా కేంద్రంగా తీసేస్తే నేను అవసరమైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా, పార్టీకి రాజీనామా చేస్తా, ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, రాయచోటి ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ఒక శపథం చేసిండు. శపథం చేస్తే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రాంప్రసాద్ రెడ్డి అదే క్యాబినెట్ మీటింగ్లో ఉండు రాయచోటిని తీసేసి మొదలపైనలు పెడుతున్నా అన్నమయ్య జిల్లాకు అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ఆయన అక్కడే ఉండు, నిజంగానే రాజీనామా చేస్తే చేయొచ్చు. మరి ఇది ముందే మాట్లాడుకున్నారేం కానీ కన్నీళ్ళు పెట్టిండట రాంప్రసాద్ రెడ్డి. కన్నీళ్ళు పెడితే రాయచోటి ప్రజలకి ఏమొస్తుంది? మీ సానుభూతి, మీ సింపతి, మీ కన్నీళ్ళు, మీ ఏడుపు వల్ల రాయచోటి ప్రజలకి రాయచోటి జిల్లా కేంద్రం కాదు మదనపల్లి అయింది. ఈ కన్నీళ్లతో నేను కూడా కన్నీళ్ళు పెట్టిన క్యాబినెట్లోకి పోయి ఏం చేయాలని చెప్పుకోవడానికి తప్ప ఏమిటికి ఉపయోగపడదు. మీరు నిజంగా రాయచోటి ప్రజల కోసం త్యాగం చేసే మాట అయితే రాజీనామా చేయాలి. ఈరోజు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన రాజీనామా నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కెచ్లో, అంటే చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి డ్యామేజ్ కాకుండా, క్యాబినెట్కి డ్యామేజ్ కాకుండా, నీకెందుకు నేనున్నా, నీ రాజకీయ భవిష్యత్తుకి నాది గ్యారంటీ, 20 సంవత్సరాల పాటు నువ్వు రాజకీయాల్లో ఉంటావు, నీకు రాయచోటికి ఏం కావాలన్నా కోరుకో, మెడికల్ కాలేజ్ కావాలన్నా, కాలేజీలు కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, నిధులు కావాలన్నా కోరుకో, ఇస్తా. ఇదంతా ఏంటంటే వేడి నీళ్ళ మీద చన్నీళ్ళు కలిపి, వేడి నీళ్ళలో చన్నీళ్ళు కలిపి చల్లబరిచే కార్యక్రమం తప్ప అయ్యేది కాదు, ఉత్తదే. మీరు నిజంగానే రాయచోటికి చేసే మాట అయితే నేను అనౌన్స్ చేసిన తర్వాతనే రాయచోటిని తొలగించాల్సింది. ఆయన ఏడ్చినందుకు ఈ ఏడుపుని సంజాయించడానికి, ఏడుపుని కూల్ చేయటం కోసం, ఆయన కన్నీళ్ళని తుడిచే కార్యక్రమం కోసం చెప్తే ఈ కన్నీళ్ళు ఆయన తోడవటం, ఈయన కన్నీళ్ళు కావటం, చంద్రబాబు నాయుడు గారు తోడవటం, 40 నిమిషాల పాటు మీటింగు సంజాయించిండట. ఇదంతా కూడా రాయచోటి ప్రజల్ని మభ్యపెట్టడమే అనేది రాయచోటిలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటుంది. మీరు కన్నీళ్ళు పెడితే ఏంది, ఆయనకి 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ఉంటే ఏంది, లేకపోతే ఏంటి? రాయచోటి ప్రజలకి ఏంటి భవిష్యత్తు, అది కదా చెప్పాల్సింది. చంద్రబాబు నాయుడు గారు నీ రాజకీయ భవిష్యత్తుకి నాది గ్యారంటీ అంటే మరి రాయచోటి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అన్నమయ్య జిల్లాలో రాయచోటి అనేది క్యాపిటల్ హెడ్ క్వార్టర్గా ఉంది జిల్లాకి. హెడ్ క్వార్టర్ తీసేసి మదనపల్లి పెట్టారు. దానికి రీజన్ ఏం చెప్తున్నారంటే ఆ మదనపల్లి అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వే కోడూరు వాళ్ళు తిరుపతిలో కలవాలని, రాజంపేట వాళ్ళు కడపలో కలపాలని కోరారు. కాబట్టి ఇది ఏకాకి అయిందని చెప్పి, సరే ఏకాకి అయింది. జిల్లా అయితే అదే ఉందిగా అన్నమయ్య జిల్లా ఉన్నప్పుడు జిల్లాకి హెడ్ క్వార్టర్ వచ్చొచ్చు కదా. కాబట్టి దీనికి రాజకీయ కోణాలు మళ్ళీ రాయచోటిని కాకుండా మదనపల్లి చేయాలి, మదనపల్లి చేసి అక్కడేదో రాజకీయం చేయాలి. దానికోసం ఆయన కన్నీళ్ళు కారటం, ఆయన తోడవటం, దానికోసం మధ్యలో బలయ్యేది, మధ్యలో బాధితులు ఎవరు అంటే రాయచోటి ప్రజలే. ఇది నిన్న క్యాబినెట్ మంత్రి కన్నీళ్లు గార్చిండట, ఏడ్చిండట. క్యాబినెట్లో మంత్రి మండిపల్లి కన్నీరు, జిల్లా కేంద్రంగా రాయచోటిని తీసేయడంపై ఆవేదన, మంత్రిమండలి స్పష్టత, ఓదార్చిన సీఎం, నియోజకవర్గ అభివృద్ధిపై హామీ. ఇదంతా వస్తుంది. హామీ ఇస్తే ఇస్తారు. హామీ ఇచ్చే ముందు మీరు అసలు ఆ రాయచోటిని తీసేసే ముందు ఇగో నియోజకవర్గానికి ఇది కేటాయిస్తున్నామని అఫీషియల్గా జీవో ఇచ్చి మీరు చేస్తే నమ్మొచ్చు. మీరు ఆయన ఏడ్చిండు కాబట్టి నేను అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తే, ఆయన ఏడ్చిండు కాబట్టి రాజకీయ భవిష్యత్తు గ్యారంటీ ఇస్తే, ఒకవేళ నిజంగా ఇస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు గ్యారంటీ ఇస్తారేమో, కానీ రాయచోటికి గ్యారంటీ ఇవ్వలేరు. ఇది ఒక రకంగా ఎట్లా ఉందంటే, ఈ గ్రామ వాలంటీర్లను ఎట్లయితే ఓట్లప్పుడు మీకు 5,000 కాదు 10,000 ఇస్తాం మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటాను 2,60,000 మందిని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మోసం చేసిండో ఇది ఒక మోసమే. ఆయన ఏడవకముందే, ఆయన చెప్పకముందే నువ్వు హామీ ఇచ్చి ఉంటే అది హామీ నిలబడింది. ఆయన ఏడ్చినందుకు ఏడ్చే కన్నీళ్లను తుడచడం కోసం చెప్తే అది మాట నిలబడే మాట కాదు, అవుతుంది. రైట్. ప్రపంచ స్థాయికి క్వాంటమ్ వ్యాలీ అట, రాజధానిలో అంతర్జాతీయ కాన్ఫరెన్సులు, జనవరిలో క్వాంటమ్ కంప్యూటర్ పని ప్రారంభం, ప్రతి కోస్తా జిల్లాలో ఓడరేవు ప్రభుత్వం లక్ష్యం. 2025లో సంతృప్తికరంగా ప్రభుత్వ పాలన, మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు. ప్రపంచ స్థాయి క్వాంటమ్ వ్యాలీ
క్వాంటమ్ వ్యాలీ ప్రపంచ స్థాయికి ఉంటుంది. అమరావతి విశ్వనగరం ప్రపంచ స్థాయి నగరం అయింది. కానీ అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు గుండె బగిలి చనిపోతారు. వాళ్ళ ప్రాణాలు గాలిలో గెలిచిపోతున్నాయి. ఇంత క్వాంటము, ఇంత ఏఐ టెక్నాలజీ చెబుతున్న మీరు, వాళ్ళు భూములు ఇచ్చి 6 సంవత్సరాలు అవుతుంటే వాళ్ళకి ప్లాట్లు కేటాయించలేని పరిస్థితులు ఉంటే దేనికి క్వాంటము, దేనికి ఏఐ టెక్నాలజీ? క్వాంటమ్ ప్రపంచ స్థాయి క్వాంటమ్ వ్యాలీ అట. ఆ వ్యాలీ తర్వాత ముందు అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకి ఒక ప్రాపర్గా వాళ్ళ ప్లాట్లు, రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే కార్యక్రమం చేయండి. వాగులల్లో, వంకలల్లో, అసైన్మెంట్ ల్యాండ్లలో, చెరువులలో, బురదగుంటలలో ఇస్తే దేనికి క్వాంటమ్ వ్యాలీ? దానికి పెద్ద క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ కూడా అవసరం లేదు. సింపుల్గా సర్వే చేస్తే సరిపోద్ది. చెప్పే మాటలేమో చారెడంతా, చేసే పనులేమో మూరెడంతా అన్నట్టు ఉంది. చెప్పే మాటలకి చేసే పనులకి సంబంధం లేకుండా. రైట్, ప్రజాశక్తి చూద్దాం. ఇగో రెండో దశ పూలింగ్కు 3వ నోటిఫికేషన్ ముహూర్తం ఖరారు చేసిన ప్రభుత్వం. అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా రెండో దశ పూలింగ్ నోటిఫికేషన్ జనవరి 3న విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. గత టీడీపీ పాలనలో రాజధాని ప్రక్రియ జనవరిలో మొదలైంది అని, ఇప్పుడు కూడా జనవరిలోనే ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం. దాంట్లో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి, గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో 7 గ్రామాల నుండి భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. 16,562 ఎకరాల భూమిని సమీకరించడానికి రెండో దశ భూ సమీకరణ. నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో ఏం జరిగిందంటే భూ కేటాయింపులు చేశారు ప్రైవేట్ కంపెనీలకి. దానికోసమే ఉంటుంది కేబినెట్ మీటింగ్, లేదంటే భూమిని గుంజుకోవడానికి. ఈ 2 అంశాలు లేకుండా కేబినెట్ ఉండదు. ఎక్కడ రాష్ట్ర ప్రజలు రైతుల నుంచి భూమిని గుంజుకోవాలి, ఎక్కడ రాష్ట్ర ప్రజలు రైతులు ఇచ్చిన భూమిని మళ్ళీ ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలి. ఈ 2 ఎజెండాలు లేకుండా, 2 అంశాలు లేకుండా క్యాబినెట్ ఎజెండా ఉండదు. నేను దాదాపు ఒక 10-15 భూ సంతర్పణలు చేస్తూ మళ్ళీ రెండో దశ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జనవరి 3న వస్తుంది అని ఒక కబురు పెట్టారు, ఒక లీక్ ఇచ్చారు. రెండో దశలో, మూడో దశలో అయితే కానీ మొదటి దశలోకి న్యాయం చేసే దిక్కు లేదు. రైట్, విషయాలందరూ సెంగార్ను విడుదల చేయొద్దు, ఉన్నావ్ అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఉన్నావ్ అత్యాచార కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వాస్తవం, యూపీలో 4 సార్లు బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఒక 17 ఏళ్ల బాలికను 2017లో సామూహిక అత్యాచారం చేశారు. దాంట్లో ప్రధాన ముద్దాయి ఆయన, అక్యూజ్డ్, నిందితుడు. అతను పైన చర్యలు తీసుకోవాలని ఆ బాధితురాలు కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోకపోతే అప్పుడు ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అప్పుడు దానికి ఎలివేషన్ వచ్చింది, దానికి హై ప్రొఫైల్ కేసు అయింది, బయట ప్రపంచానికి తెలిసింది. దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ సరిగా చేయట్లేదని దాన్ని ఏం చేశారంటే ఆ స్టేట్లో కాకుండా ఢిల్లీకి మార్చారు. ట్రయల్ కోర్టు ఢిల్లీకి మార్చి ఇన్వెస్టిగేషన్ ట్రయల్ నడుస్తున్న టైంలో ఎవరైతే ఆ బాధితురాలు ఉందో 17 ఏళ్ల బాలిక వాళ్ళ తండ్రిని హత్య చేశారట. వీళ్ళే చేశారు, ఈ సెంగార్కి సంబంధించిన వాళ్ళు, కుల్దీప్ సెంగార్కి సంబంధించిన వ్యక్తులే, వాళ్ళ మనుషులే అని చేయటంతో పాటు ఆమెకి ఒక యాక్సిడెంట్ చేసి చంపే ప్రయత్నం చేశారు. ఆ యాక్సిడెంట్లో బతికి బట్టగట్టింది. ఆమెతో పాటు ఉన్న వేరే వాళ్ళు చనిపోయారు, వాళ్ళ బాబాయ్ లేదో. ఇది దేశంలో సంచలనం అయిపోయింది. దానిపైన ఢిల్లీ హైకోర్టులో అంటే లోయర్ కోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన పనిష్మెంట్ని ఢిల్లీ హైకోర్టు తీసేస్తే దానిపైన సుప్రీంకోర్టు నిన్న కేసు మళ్ళీ టేకప్ చేసింది. కేసు వేశారు వీళ్ళు బాధితులు కొంతమంది కలిసి. వేస్తే ఎట్టి పరిస్థితుల్లో అతన్ని విడుదల చేయొద్దు, బయటికి పరిశీలించిన తర్వాతనే, ఏముందో చూసిన తర్వాతనే విడుదల చేద్దామని చెప్పి. అంటే ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి కాదు, పబ్లిక్ సర్వెంట్ కాదు అనే ఒక చిన్న కాజుతోని ఢిల్లీ హైకోర్టు ఆయన్ని రిలీజ్ చేస్తుంది, ఆయన శిక్షను రద్దు చేసింది. అంటే తప్పు చేసిండా లేదు కాదు, అంటే పబ్లిక్ సర్వెంటా కాదు, అంటే పబ్లిక్ సర్వెంట్ కాకపోతే తప్పు చేయొచ్చా?
ఆయన పబ్లిక్ సర్వెంట్ కాకుండా ప్రజాప్రతినిధి ఎట్టయితే ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని, ఎంపీ గాని, మంత్రి గాని వాళ్ళు కూడా ఏసీబీ పరిధిలోకి, సీబీఐ పరిధిలోకి వస్తారు. వాళ్ళు కూడా లంచం తీసుకుంటే లంచం కింద శిక్షించబడతారు. వాళ్ళు పబ్లిక్ సర్వెంట్లుగా మేము సేవ చేయడానికి వస్తున్నాం అన్నాక, పబ్లిక్ సర్వెంట్లు కాక ఏమైద్ది? మరి కోర్టులు కూడా ఎట్లా తీసుకుంటే తెలదు. ఢిల్లీ హైకోర్టు అది చేస్తే సుప్రీంకోర్టు దాన్ని నేను తీసుకునే తప్పు. దీన్ని పరిశీలించాలి. పబ్లిక్ సర్వెంట్ కాకపోతే ఎమ్మెల్యే ఏమవుతాడు? ఒక హోంగార్డు, ఒక కానిస్టేబుల్ పబ్లిక్ సర్వెంట్ అవుతుంటే ఒక నియోజకవర్గానికి సేవ చేయడానికి ఎన్నిక కాబడిన ఎమ్మెల్యే ఎందుకు పబ్లిక్ సర్వెంట్ కాదని సుప్రీంకోర్టు సూటిగా అడిగింది ప్రభుత్వాన్ని. ఇప్పుడు దానిపైన కౌంటర్ ఉంది. మొత్తానికి ఉన్నావుని విడుదల చేయొద్దు, అదే ఉన్నావు కేసులో సింగార్ను విడుదల చేయొద్దని ఒక తీర్పు, సంచలనమైన తీర్పు నిన్న ఇచ్చింది. దాంతోపాటు సుప్రీంకోర్టు నిన్న ఇంకో తీర్పు కూడా ఇచ్చింది. ఆరావళి మైనింగ్ పైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇది పెద్ద ఎత్తున దేశంలో ఉడికిపోతుంది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన ఆరావళి పర్వతాలు, ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే ఆరావళి పర్వతాలపైన మైనింగ్ జరుగుతుంది. ఆరావళి పర్వతాలలో అక్రమ మైనింగ్ జరుగుతుందని కొంతమంది కంప్లైంట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసిందట. కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసి దానిపైన కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో. కేంద్ర ప్రభుత్వం దానిపైన పర్యావరణానికి ఏమైనా దెబ్బతింటుందా లేదా అని కమిటీ వేస్తే లేదు లేదు ఏం దెబ్బతింటలేదని ఇచ్చిందట. ఇస్తే సుప్రీంకోర్టు ఓకే పర్మిషన్ ఇచ్చిందట. ఏంటి ఆరావళి పర్వతాలంటే, ఆరావళి పర్వతాలు అనేది సహజసిద్ధంగా ఏర్పడే పర్వతాలు. ఆ 4 రాష్ట్రాల పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే పర్వతాలు. వాటిలలో మైనింగ్ చేస్తే ఆ 4 రాష్ట్రాలు రేపు పర్యావరణ పరంగా దెబ్బతింటాయి. అనేక ఇబ్బందులు ఎదురైతే ఆ రాష్ట్ర ప్రజలకు అనేది పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు మాట్లాడుతున్నారు. వాళ్ళు వేసిన కమిటీ ఏం చెప్పిందంటే 100 మీటర్ల హైట్ కంటే ఎక్కువ ఉన్న పర్వతాలను ఆరావళి పర్వతాలకు గుర్తిస్తాం, మిగతా వాటిని ఆరావళి పర్వతాలు కావు అని ఒక ఇచ్చారు నివేదిక. అంటే 100 మీటర్ల కంటే హైట్ ఎక్కువ ఉంటేనే ఆరావళి పర్వతాలు అంటే, కింద ఉంటే ఆరావళి పర్వతాలు కాదట. అంటే కింద ఉన్నాయన్నీ ఆరావళి పర్వతాలు కాదు కాబట్టి మైనింగ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. ఎవరు కొలవాలి 100 మీటర్ల కంటే ఎక్కువ ఉందా లేదా? ఒకవేళ 100 మీటర్ల కంటే ఎక్కువ ఉన్న పర్వతం ఆరావళి, కింద ఉన్న పర్వతం తక్కువ ఉన్న పర్వతం కాదు అన్నప్పుడు, ఆ తక్కువ ఉన్న పర్వతంలో మైనింగ్ చేస్తుంటే రేపు ఆ మైనింగ్ లీజ్ తీసుకున్నాడు ఇది అయిపోయిన తర్వాత 100 మీటర్లకు కూడా కబ్జా చేస్తారు, ఎంక్రోచ్మెంట్ చేస్తారు, ఎవరు కాపాడాలో వాటిని? పర్యావరణానికి రేపు అసమతుల్యం వస్తే ఎవరు దానికి బాధ్యులు? అనేక కోణంలో దానిపైన మేధావులు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తారు. కోర్టు ఎట్లా ఇస్తుంది సుప్రీంకోర్టు ఈ రకమైన పర్మిషను? అసలు ఏం అర్థం పర్థం లేదని విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శలకి మన సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకుని వాళ్ళు ఇచ్చిన తీర్పును వాళ్ళే స్టే చేసి ఆరావళి పర్వతాలపైన మళ్ళీ ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేద్దాం, అది వచ్చే వరకు ఏది దానిపైన చేయొద్దు. ఆ ఎక్స్పర్ట్ కమిటీలో ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, హర్యానా చీఫ్ సెక్రటరీలు, వాళ్ళతో పాటు కేంద్రానికి సంబంధించిన అధికారులు, ఒక ఎక్స్పర్ట్ కమిటీ పర్యావరణ సమతుల్యం పైన సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, 4 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, పర్యావరణ శాఖ ఇచ్చే నివేదికను బట్టి తీర్పులు ఇద్దాం, వాళ్ళు ఇచ్చే కౌంటర్ను బట్టి అని చెప్పి మొత్తానికి ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది సుమోటో కేసు. అదే సుప్రీంకోర్టు ఇచ్చింది. అదే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ నిన్న సుమోటోగా తీసుకొని దీన్ని టేకప్ చేసింది. ఇది ఒక రకంగా న్యాయ వ్యవస్థ బతికుంది, న్యాయ వ్యవస్థ వల్ల ఈ దేశానికి ప్రజలకు న్యాయం జరిగింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అదొక పెద్ద సామాజిక ఇష్యూ, అదొక పెద్ద పర్యావరణ ఇష్యూ. బయట జరుగుతున్న ఉద్యమాన్ని చూసి కోర్టు సుమోటోగా తీసుకుంది. ఇగో ఇట్లా ఈ స్పిరిట్ ఉండాలి కోర్టులకి. చాలా అద్భుతమైంది. బయట జరుగుతున్న నిరసనలు, ఉద్యమాలు, బయట జరుగుతున్న ఆవేదన, వాళ్ళ ఆవేదనని అదంతా ఇని ఎస్ నిజమే కదా ఇందులో అనే ఒక నమ్మి తీసుకుంది. కాబట్టి న్యాయం చేస్తుందని అయితే ఉంది. ఆరావళి మైనింగ్ పైన సుప్రీంకోర్టు అయితే స్టే ఇచ్చింది నిన్న. రైట్, సాక్షి పేపర్ బాదుడే బాదుడు కొత్త పేర్లతో పన్నుల మోత మోగిస్తున్న చంద్రబాబు తాజాగా వాహన కొనుగోళ్లపై 10% భారీ చెస్ విధింపు. ఏటా 250 కోట్ల మేర రాష్ట్ర ప్రజల జేబులకు చిల్లు. ఇటీవల వరకు వాహనాల లైఫ్ ట్యాక్స్లో 25% జీఎస్టీ, స్లాబుల సరళీకరణలో దాన్ని 18% తగ్గించిన కేంద్రం. ఇప్పుడు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అని చెప్పి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టిండు, ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టిండు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు. దానికి మోడీ గారిని పిలిచిండు. చాలా అద్భుతాలు చేస్తున్నామని చెప్పిండు. మీరు చేసిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ని మేము అద్భుతంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నామని
ఆయన దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేసిండు. మరి రాష్ట్రానికి ప్రజలకు ఏమొచ్చిందంటే ఇగో ఇది వస్తుంది. ఇప్పుడు వాహనాల కొనుగోళ్ల పైన లైఫ్ ట్యాక్స్ 28% ఉండేది. జీఎస్టీ సరళీకరణ ఇది సంస్కరించే ముందు అది 18% అయింది. 10% తగ్గించారు లైఫ్ ట్యాక్స్ని. 10% తగ్గించారు. మీరు సూపర్ సేవింగ్ చేస్తానని మీటింగ్ పెడితే 2 నెలలు కాకముందే ఆ 10% మళ్ళీ డొంక తిరుగుడు వేరే దారిలో దొంగ దారిలో వాళ్ళ పైన వేస్తుంటాయి, జేబులు చిల్లు పడుతుంది. ఇప్పుడు ఆడ 10% తగ్గిందని ఆడ 10% చెస్ పేరుతో బాబు సర్కారు దోపిడీ చేస్తుందట బాధుడు. ఆ రోజే మనం అనుకున్నాం సూపర్ 6 సూపర్ సేవింగ్స్, సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అంటే దీంట్లో ఈ సేవింగ్స్ కథ ఏదో ఉంది. 8,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన బర్డెన్ పడుతుంది అని చంద్రబాబు నాయుడు గారు, అయినా పర్లేదు నేను రాష్ట్రం కోసం ప్రజల కోసం అన్నాడు. ఏదో ఆయన ఇంట్లో ఆస్తులు అమ్మించినట్టు. ఆ 8,000 కోట్ల రూపాయలు ఆ లోటు ఏదైతే ఉందో జీఎస్టీ నుంచి తగ్గించడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన 8,000 కోట్లు కోత పడుతుందో అది ఈ రూపంలో చెస్సుల రూపంలో వసూలు చేస్తారు. ఇప్పటికే డీజిల్ పెట్రోల్ పైన చేసు, లైఫ్ ట్యాక్స్ పైన చేసు ఆడ తగ్గించారు, ఇక్కడ పెంచారు. విద్యుత్ ఛార్జీల పైన చేసు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పైన చేసు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూములు క్రయ విక్రయాలపై, తాగునీటి పైన యూజర్ ఛార్జీలు, ఇవన్నీ ఏదో ఒక రూపంలో ఏడాదిన్నరలో ఒక 17,349 కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచిండు. తాగునీటి పైన ఒక 1,136 కోట్లు యూజర్ ఛార్జీలు మోత. ఇది నడుస్తుంది. మొత్తానికి బాధుడే బాధుడు, బాబుగారు బాధుడు. గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మార్పు, స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డులుగా నామకరణం. పేర్లు మారిస్తే అభివృద్ధి కాదు. పేర్లు మార్చో ఉన్న వాటిని తీసేస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టలే, జగన్మోహన్ రెడ్డి పెట్టిండు. ఇప్పుడున్న చాలా స్కీములు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిండు నవరత్నాల పేరుతోని. ఆ స్కీముల్లో ఏంటంటే పేర్లు మారుస్తూ ఉన్నారు. ఆయన అమ్మఒడి పెడితే ఆయన తల్లికి వందనం పెట్టిండు. ఆయన రైతు భరోసా పెడితే అన్నదాత సుఖీభవ ఈయన పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు. ఈ పేర్లు మారిస్తే వాళ్ళ కడుపు నిండదు. ఆ స్కీము మూలాలు మార్చండి, ఇంకా కొంచెం నిధులు పెంచేటట్టు, వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అయ్యేటట్టు అది పెంచాలి తప్ప స్వర్ణ గ్రామం అట స్వర్ణ వార్డులట ఈ స్వర్ణాన్ని తీసేసే కార్యక్రమం చేయకుండా గ్రామ వాలంటీర్లను ఎట్లయితే చేశారో అది చేయకుండా ఉంటే మంచిది. ఈ పేర్లు మార్చి చివరికి అసలు లేకుండా చేస్తే క్యాబినెట్ భేటీలో హైడ్రామా, మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకుంటున్నట్టు లీకులు, రాయచోటిని రద్దు చేస్తే రాజీనామా చేస్తానని తొలుత మంత్రి బీరాలు, మంత్రి రాజీనామా శపథం ఏమైంది ఏం కాదు, అయిపోయా ఉట్టిగట్ట చేస్తుంటారు. ఏదో ఎమోషన్స్ కోసం ప్రజలను రెచ్చగొట్టడానికి, ప్రజల కోసం ఏదో పాటు పడుతున్నట్టు, చంద్రబాబు నాయుడు గారు మరి సంజానిస్తే ఆగినట్టు, రాయచోటికి ఫుల్ డబ్బులు ఇస్తానండి అన్నట్టు, ఇది కలరింగ్ తప్ప ఆడేముండదు. రైట్. జిల్లా కేంద్రాన్ని కొనసాగించుకుంటే ప్రాణత్యాగానికి అని సిద్ధం, చంద్రబాబు సహజ ధోరణి వెన్నుపోటే, రాయచోటిపై కూటమి కక్షల భాగమే జిల్లా కేంద్రం రద్దు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నుంచి సీనియర్ లీడరు. ఆయన లాస్ట్ టైం ఓడిపోయిండు, రాంప్రసాద్ రెడ్డి గెలిచిండు. ఆ రాయచోటిని రాజధాని అంటే జిల్లా హెడ్ క్వార్టర్ చేయించింది ఈయనే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి. దాన్ని ఇప్పుడు ఎత్తేసారు. అవసరమైతే నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం, జిల్లా కేంద్రాన్ని కొనసాగించుకుంటే దేనికైనా సిద్ధమని ఆయన ఒకవైపు పిలిపిస్తుండే, ఈయనేమో కన్నీరు పెట్టుకొని సింపతి కోసం రాంప్రసాద్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తాడు. చూడాలి ఏమైందో. రైట్. ఈనాడు కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం, అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె. 26 నుంచి 28కి పెరిగిన జిల్లాల సంఖ్య. తిరుపతి జిల్లాలోకి రైల్వే కోడూరు, వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కడపలోకి రాజంపేట, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లో ఒక మండలం. పలు రెవెన్యూ డివిజన్లో మార్పులు చేర్పులు. మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర. 31 తుది నోటిఫికేషన్. జనవరి 1 నుంచి కొత్త జిల్లాలు. ఇప్పుడు 26 జిల్లాలు ఉంటే దాన్ని 2 పెంచారు. ఒకటి పోలవరం కొత్త జిల్లా అయింది, 2 మార్కాపురం అయింది. అన్నమయ్య జిల్లా కేంద్రం మార్చారు. రాయచోటి నుంచి మదనపల్లికి 28 జిల్లాలు. రేపు ఎల్లుండి 1 తారీఖు నుంచి ఈ 28 జిల్లాలు అమల్లోకి వస్తాయట. అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ హత్యాయత్నం కేసుల అరెస్టు, తప్పించుకునేందుకేనని అనుమానాలు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళిండట. కొన్ని రోజులుగా ఆయన బయట కనిపించడం లేదు. మాచవరం పోలీసులు అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో అండర్గ్రౌండ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది.
వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈ నెల 17 విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులోనే యతీంద్ర రామకృష్ణ, కొమ్మ కొట్లు, ఒల్లుపల్లి రంగ, కాట్రు శేషు, ఎం బాబు, మల్సూరు ప్రభు వీళ్ళంతా మరి కొంతమంది నిందితులుగా చేర్చి 2024 జూన్ 7న సునీల్పై దాడి చేయమని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని, దీంతో వారు కర్రలు, మరణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారని నేరాభియోగం. దీనికి సంబంధించి వారం కిందట వంశీ నివాసానికి వెళ్లి సమన్లు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించిన ఉపశమనం లభించలేదు. దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళినట. మొత్తానికి వల్లభనేని వంశీ చాలా నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చిండు బెయిల్తోని. ఇప్పుడు ఇంకో కొత్త కేసుతోని జైల్లో పోవడానికి ఆయన జంకుతుండు, భయపడుతున్నట్టుంది. ఆ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే వరకు ఇక బయట కనపడకుండా అజ్ఞాతంలో ఉంటాడుగా అనిపిస్తుంది. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనలిస్ట్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.